వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో ఉద్రిక్తత కంటిన్యూ అవుతూ ఉంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. శంకర్ గౌడ్ డెడ్ బాడీని రోడ్డుపై అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వాహనంలో శంకర్ ఫ్యామిలీని డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించాలంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్తో సహా కార్మికులకు నచ్చజెప్పేందుకు సిపి ప్రయత్నించినా పట్టువేడలేదు. దీంతో శంకర్ గౌడ్ మృతదేహాన్ని తిరిగి వెనక్కు తీసుకువెళ్లారు పోలీసులు. ముత్తోజీపేటలోని కుమార్తె ఇంటికి తరలించారు. బండి సంజయ్ వాహనంలో శంకర్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. గంటకు పైగా నడి రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం ఉండగా ముత్తోజీపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నర్సంపేట మల్లంపల్లి రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముత్తోజీపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి చెందిన తర్వాత ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేటువంటి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రాష్ట్ర నేతగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలకడం, ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ముత్తోజుపేటకు వచ్చి శంకర్ గౌడ్కి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అంటే 2.5 దశాబ్దాలుగా శంకర్ గౌడ్ నర్సంపేట ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తించడం, అతని ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి నివాళి అర్పించేందుకు ఆర్టీసీ డిపోకు అనుమతించాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు భీష్మించుకొని కూర్చున్నారు. మల్లంపల్లికి సంబంధించినటువంటి రహదారి వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కార్మికులకు సంబంధించినటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి క్రమం లోపల ట్విస్ట్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆందోళన కొనసాగించడానికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ టెంట్ వేయడానికి కూడా నిరాకరించడంతో ఒకవైపు సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అంటే జిల్లా సరిహద్దులు దాటించారు. ఇది జరిగినటువంటి కొద్ది గంటల లోపే కేంద్ర మంత్రి బండి సంజయ్ ముత్తోజుపేటకు చేరుకోవడంతో మరో ట్విస్ట్ నెలకొంది. బండి సంజయ్ నేరుగా శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతోటి మాట్లాడడం జరిగింది. అయితే కార్మికులంతా కూడా ఏకమై కుటుంబ సభ్యులు కూడా అంటే 2.5 దశాబ్దాల సర్వీసెస్ ఎక్కడైతే ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఆయనకు అంజలి ఘటించాలి, గౌరవప్రదమైనటువంటి అంతిమయాత్రకి సహకరించాలని చెప్పి వాళ్ళంతా కార్మికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు బండి సంజయ్ని అర్థించడంతో బండి సంజయ్ నేరుగా ఈ విషయాన్ని పోలీసులకి కన్వే చేసేటువంటి క్రమంలో పోలీసులు ఒప్పుకోకపోవడంతో సంజయ్కి సంబంధించినటువంటి అనుచరులు మృతదేహంతో ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. ముత్తోజుపేట గ్రామం శివారులోకి అంటే పూర్తిగా ఊరు దగ్గర ఉన్నటువంటి స్కూల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. పోలీసులు వెంటనే ఆయన వాహనాన్ని అదేవిధంగా మృతదేహాన్ని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. మృతదేహాన్ని పూర్తిగా పోలీసులు కంట్రోల్కి తీసుకోవడంతో మొత్తం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముత్తోజుపేటలో ఆ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వ్యవహరించిన తీరుకు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బండి సంజయ్ ఆ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కుటుంబ సభ్యులను తనకు సంబంధించినటువంటి అంటే అటు కొడుకు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన వాహనంలో ఎక్కించుకోవడం, వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు గౌరవప్రదమైనటువంటి అంతిమయాత్ర గౌరవప్రదమైనటువంటి అంజలి ఘటించడమే మా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని చెప్పి ఆయనకు చెప్పడంతో కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు నడుచుకోవడం, పోలీసులు అక్కడ ఆర్టీసీ డిపో వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెప్పి భీష్మించుకొని కూర్చోవడంతో ఆ టెన్షన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ నగర సిపి సన్ప్రీత్ సింగ్ పలుమార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్తో సంప్రదింపులు జరిపారు. ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద ఆయనకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బండి సంజయ్ కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ససమిరా అనడంతో ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఇంకా సంఘటనా స్థలం వద్దనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ కూడా నడి రోడ్డు మీద తన వాహనాలను ఆపుకొని తన అనుచరులు అదేవిధంగా వందలాది మంది ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు ఇక్కడ రోడ్డు మీదనే వాళ్ళతోటి బైఠాయించి ఆయన వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అంటే ముత్తోజుపేట నుంచి నర్సంపేట వరకు పూర్తి స్థాయిలో ఇటు ముత్తోజుపేట నుంచి మల్లంపల్లి వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ పోలీస్గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. చెప్పండి. అంటే నర్సంపేట డిపోకు తరలించి ఘన నివాళులు అర్పించేందుకు కార్మికులైతే తమ పోరాటం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎందుకు ఇంతలా పదే పదే దీన్ని అడ్డుపడుతూ ఉన్నారు? కారణాలు ఏంటి? ఏం చెప్తూ ఉన్నారు?
పోలీసులు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుతుంది. ఒకవైపు సమ్మె జరుగుతుంది, అంటే ఆర్టీసీ కార్మికులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నర్సంపేట డిపోకు కనుక వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుతుంది అనేటువంటి కారణాన్ని చెప్తున్నటువంటి పోలీసులు అందుకు అనుమతించడం లేదు. కానీ కార్మికులు మాత్రం తమ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. దాదాపు 2.5 దశాబ్దాలుగా సర్వీసెస్ అందించినటువంటి ఒక కార్మికుడు ఆత్మాహుతికి పాల్పడ్డటువంటి ప్రాంతంలో ఆత్మశాంతి చేకూర్చడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి సర్వీసెస్ అందించినటువంటి సేవకులుగా మాత్రం ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాదా? ఇట్లాంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు ఆర్టీసీ కార్మికులు లేవనెత్తడం అనేటువంటి జరిగింది. దానికి తోడు బండి సంజయ్ కావడంతో కొండంత అండ దొరికినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి కనిపించింది. పోలీసులు మాత్రం సంజయ్ వచ్చినప్పటికీ కార్మికులు భీష్మించుకున్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ని ముందు పెట్టి ఎక్కడ కూడా అనుమతించేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పటివరకు డీసీపీలు అదేవిధంగా సిఐలు ఏసీపీలు రంగంలోకి దిగితే నేరుగా ఇప్పుడు ప్రస్తుతం సిపినే రంగంలోకి దిగి మొత్తం పరిస్థితి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం అంటే అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్తో పాటు ఉన్నటువంటి శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆయనతోటే ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ముఖ్యం. ప్రభుత్వం ఇప్పటివరకు మాకు ఏ రకమైనటువంటి పరిష్కారం చూపకపోయినా కేవలం శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూర్చేటువంటి విషయంలో కూడా ఆందోళనకరంగా వ్యవహరిస్తుంది, కొత్త అగౌరవంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని ముందు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఇది బండి సంజయ్ మాత్రం చాలా భీష్మించుకొని కూర్చున్నటువంటి వాతావరణం. ఖచ్చితంగా కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం వైపే తాను ఉంటాను, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ వైపు తాను మాత్రమే ఉంటాను, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం తలెత్తకుండా బాధ్యత నాది అని ఖచ్చితంగా పోలీసులకు హామీ ఇస్తున్నాను. నేను కూడా అంటే దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. ఒక కార్మికుడు ఆత్మ బలిదానం చేస్తే ఆ ఆత్మ బలిదానానికి విలువ ఉండాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్గా నేను కూడా రాను. ఖచ్చితంగా కార్మికులే ఆ ప్రాంగణంకి వెళ్ళి నివాళులు అర్పించి వచ్చే విధంగా నేను ఖచ్చితమైనటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన భీష్మించుకొని కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పండి కేకే. అంటే ఒకవైపు బండి సంజయ్, ఆర్టీసీ కార్మికులు, మరోవైపు పోలీసులు. ఇది ఎప్పటికీ కొలిక్కి వచ్చే అవకాశంగా భావించాలి. ఒక పార్థివ దేహానికి నివాళులర్పించడం అనేది ఒక కడసారి అందించే నివాళి, ఒక గౌరవం. ఈ రకంగా ఆ పార్థివ దేహంతో ఇటువంటి రగడ కొనసాగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి సంకేతంగా భావించాలి? ఇది ఎప్పటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇంకెవరైనా రంగంలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయా? శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి అంతిమయాత్ర, ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈరోజు రోడ్ మీదకి రావడం అది మానవతా విలువలకు సంబంధించినటువంటి అంశం. ప్రతి ఒక్కరు హృదయ విదారకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పోలీసులు అడకత్తెరలో పోకచెక్కలా మారినటువంటి వాతావరణమే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్మికులు సెల్ఫ్ రెస్పెక్ట్ చెప్తే పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరు చెప్తున్నటువంటి వాతావరణం. దీనికి బండి సంజయ్ రావడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ నెలకొంది. బండి సంజయ్ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కార్మికులకు అవసరం. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి తన పూచి అన్నప్పటికీ కూడా పోలీసులు అనుమతించకపోవడం, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఈ రకంగా పోలీసులు కూడా అడకత్తరలో పోకచెక్కలా మాదిరిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అటు ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా మేము అంటే మహాలక్ష్మి ఉచిత బస్సు లాంటి పథకాన్ని విజయవంతం చేసినటువంటి మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏ రకమైనటువంటి విలువ ఇస్తున్నట్టు అని వాళ్ళు చాలా అమాయకమైనటువంటి ప్రశ్నలు ఈరోజు ప్రజల ముందు పెడుతున్నారు, నడి రోడ్డు ముందు పెడుతున్నారు. ఇదంతటికీ శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి మృతదేహం అనేటువంటి సెంట్రిక్ పాయింట్గా మారడం, ఇది మానవతా విలువలకు సంబంధించిన అంశం. ఇక్కడికి అంటే ముత్తోజుపేటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి హృదయం కూడా తల్లడిల్లుతున్నటువంటి వాతావరణం. ఒకసారి మృతదేహాన్ని బయటికి తీసుకురావడం, మళ్ళీ లోపలికి తీసుకుపోవడం, పోలీసులు గుంజడం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ అనడం, అంటే మృతదేహంతో ఒక రకంగా ఆటలాడుతున్నటువంటి పరిస్థితి, అత్యంత అమానవీయంగా అయినటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతున్నటువంటి వాతావరణం ముత్తోజుపేటలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.